పోరాడిన మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు, దేశ ఉప ప్రధానిగా చేసిన మొట్టమొదటి దళిత నాయకుడు, అలాగే విద్యాధికుడు, అత్యధిక సార్లు పార్లమెంట్ లో గెలిచి అడుగు పెట్టినటువంటి దళిత మహానుభావుడు శ్రీ బాబు జగజీవన్ రావు గారు. అలాంటి మహానుభావుడి యొక్క కాంస్య విగ్రహాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, కలెక్టర్ గారు అందరూ కూడా ఆలోచించి ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించాలి. ఆయన యొక్క ఆశయాలను భావితరాలకు అందించాలంటే ఆయన తాలూకా విగ్రహం మరింత అందంగా ఉండి ఈ సెంటర్ లో మనం డెవలప్ చేసుకుంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతాం, భావితరాలకు అందించిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే మధ్యలో కోడి ఉన్న సందర్భంగా మనం అది ఓపెన్ చేసుకోలేకపోయాం. ఎట్టకేలకి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం మనం చేపట్టడం, అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి విచ్చేసినటువంటి దళిత నాయకులకు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఇచ్చేసిన నలుమూలల నుండి ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులకు, అలాగే మహిళా సోదరిమణులకు, అలాగే విద్యార్థులకు అందరికీ, పట్టణ ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అవన్నీ పెద్ద మనసుతో మీరందరూ ఆలోచించి మన సొంత ఇది కార్యక్రమంగా భావించి ఆ మహానుభావుడికి భక్తి శ్రద్ధలతో మనం ఘన నివాళి అర్పించవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కలిగినందుకు, అలాంటి మహానుభావుడి విగ్రహం ఓపెనింగ్ లో నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పాల్గొనడం నాకు కలిగిన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆ డీడీ సోషల్ వెల్ఫేర్ వారికి, అలాగే కలెక్టర్ గారికి అందరూ కూడా పేరు పేరున